సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈనాటి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. మన మెదడులో ఉండే సహజమైన అత్యంత అద్భుతమైన వైరింగ్ సిస్టమ్ గురించి, అదేనండి కపాలనాడులు లేదా క్రేనియల్ నర్వ్స్ గురించి మనమిక్కడ వివరంగా తెలుసుకోబోతున్నాం. అస్సలు ఈ అద్భుతమైన నాడుల నిర్మాణం మానవ అనుభవాలను ఎలా శాసిస్తుంది అనేది చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. హూ టు టచ్ అండ్ ఫీల్ వెరీ గుడ్ వెల్వెట్, సచ్ హెవెన్. వినడానికి ఏదో కవితలా ఉంది కదూ, కాని ఇది కేవలం ఒక సరదా వాక్యం కాదు. వైద్య నిపుణులు ఈ 12 జతల కపాల నాడుల పేర్లను, వాటి వరుస క్రమాన్ని చిటికెలో గుర్తుపెట్టుకోవడానికి వాడే ఒక అద్భుతమైన ట్రిక్, లేదా నిమోనిక్ అనొచ్చు. అసలు ఈ నాడులు ఎక్కడ్నుంచొస్తాయో తెలుసా? మన శరీరంలో మొత్తం 12 జతల కపాలనాడులు ఉంటాయన్నది తెలిసిందే. కానీ ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇందులో మొదటి 2 జతలు నేరుగా మెదడు పైభాగం అంటే సెరిబ్రం నుంచి మొదలైతే, మిగిలిన 10 నాడులు బ్రెయిన్ స్టెమ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మన మెదడుకు వెన్నుపాముకు మధ్య ఇవి ఒక బలమైన వారధిలా పనిచేస్తాయన్నమాట. సరే, ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఈ క్లిష్టమైన సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్. ఈ నాడులను వాటి పనుల ఆధారంగా మనం 3 రకాలుగా సులభంగా విడదీయొచ్చు. కేవలం జ్ఞానేంద్రియాల కోసం పనిచేసే ప్యూర్లీ సెన్సరీ నాడులు, కేవలం కండరాల కదలికల కోసం పనిచేసే ప్యూర్లీ మోటార్ నాడులు, అలాగే ఈ రెండింటి పనులను చూసుకునే మిక్స్డ్ నాడులు. ముందుగా ఈ సెన్సరీ సూపర్ పవర్ నాడుల గురించి చూద్దాం. ఇవి ఎంత వేగంగా, ఎంత పక్కాగా పనిచేస్తాయంటే నిజంగా అద్భుతమే. ముక్కునుంచి వాసనను పసిగట్టే ఆల్ఫాక్టరీ నాడి, కంటినుంచి చూపును మెదడుకు చేరవేసే ఆప్టిక్ నాడి, ఇక చెవినుంచి శబ్దాన్ని, మన బాడీ బ్యాలెన్స్ను కంట్రోల్ చేసే వెస్టిబ్యూలో కోక్లియర్ నాడి, ఇవన్నీ క్షణాల్లో ఎంతో కీలకమైన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. ఇప్పుడు మన కంటి కదలికల వెనుక ఉన్న అసలు రహస్యం చూద్దాం. మన కళ్ళు కదులుతున్న వస్తువులను పసిగట్టాలన్నా, ఒకచోట ఫోకస్ చెయ్యాలన్నా, వెలుతురుకు తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలన్నా, యాక్యులోమోటార్, ట్రాక్లియర్, యాబ్డ్యూజెన్స్ అనే ఈ 3 నిర్దిష్ట మోటార్ నాడులు ఎంత పర్ఫెక్ట్గా కలిసి పనిచేస్తాయో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మిక్స్డ్ నాడుల విషయానికి వస్తే, 5వ నాడి అయిన ట్రైజమినల్ నాడికి, 7వ నాడి అయిన ఫేషియల్ నాడికి మధ్య ఉన్న తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన ముఖం మీద స్పర్శను, నమలడాన్ని ట్రైజమినల్ నాడి చూసుకుంటే, ముఖ కవళికలను అంటే మన ఎక్స్ప్రెషన్స్ని, అలాగే నాలుక ముందు భాగంలో రుచిని గ్రహించే పనిని ఫేషియల్ నాడి కంట్రోల్ చేస్తుంది. ఈ కపాల నాడులన్నింటిలోకెల్లా నా ఫేవరెట్ ఈ 10వ నాడి, అదేనండి వేగస్ నాడి. ఇది అన్నింటికంటే పొడవైనది, అలాగే అద్భుతమైనది కూడా. ఇది ఒకేసారి ఎన్నెన్ని పనులు చేస్తుందో తెలుసా? ఒకవైపు గుండె స్పందన, జీర్ణక్రియ లాంటి మనకు తెలియకుండానే జరిగే ప్రక్రియలను కంట్రోల్ చేస్తూనే, మరోవైపు మింగడం, మాట్లాడటం లాంటి మోటార్ విధులను కూడా ఏకకాలంలో పర్యవేక్షిస్తుంది. మల్టీటాస్కింగ్ అంటే ఇదేనేమో. ఇదంతా బాగానే ఉంది కాని, ఒకవేళ ఈ అత్యంత కీలకమైన నాడుల వ్యవస్థ ఎక్కడైనా దెబ్బతింటే ఏం జరుగుతుంది? ఇక్కడే మనం లోయర్ మోటార్ న్యూరాన్ లీజన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, వెన్నుపాము లేదా బ్రెయిన్ స్టెమ్ నుంచి కండరాలకు కనెక్ట్ అయ్యే నరాల ఫైబర్లు డ్యామేజ్ అవ్వడాన్ని ఇలా పిలుస్తాం. ఇలా డ్యామేజ్ అయినప్పుడొచ్చే లక్షణాలు చాలా ఆందోళనకరంగా ఉంటాయి. కండరాలు తమ బలాన్ని కోల్పోయి వదులుగా అయిపోవడం, అంటే ఫ్లాసిడ్ పెరాలిసిస్ రావడం, ఇక చివరి దశలో కండరాలు పూర్తిగా క్షీణించిపోవడం లాంటివి జరుగుతాయి. ఒకసారి ఊహించుకోండి, ఆరోగ్యంగా ఉన్న కండరాలకు, ఇలా దెబ్బతిన్న కండరాలకు మధ్య ఉన్న తేడా చూస్తేనే పరిస్థితి ఎంత తీవ్రమైనదో ఇట్టే అర్థమైపోతుంది. కదలికలను కంట్రోల్ చేసే ఏదైనా ఒక కపాల నాడి సరిగ్గా పనిచేయకపోతే దాన్ని పాల్సీ అంటారు. ఈ పాల్సీ వచ్చినప్పుడు సమస్యలు చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. కన్ను కిందికి లేదా పక్కకు తిరిగిపోవడం, కిందకు చూసినప్పుడు డబుల్ విజన్ రావడం, లేదా బెల్స్ పాల్సీ వల్ల ముఖం ఒకవైపుకు లాగేయడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఏ నాడీ దెబ్బతింది అన్నదానిపై ఆ లక్షణం ఆధారపడి ఉంటుంది. నాడీ వ్యవస్థలో వచ్చే మరో దారుణమైన సమస్య గ్లాసోఫారింజియల్ న్యూరాల్జియా. ఇది వినడానికే కాదు, భరించడానికి కూడా చాలా కష్టమైన వ్యాధి. ఎక్కడైనా నరాలు ఒత్తిడికి గురైతే మనం కేవలం మింగడం లేదా మాట్లాడడం లాంటి చిన్న పనులు చేసినా సరే, చెవి, నాలుక లేదా దవడ భాగంలో ఎవరో కరెంట్ షాక్ ఇచ్చినంత విపరీతమైన నొప్పి వస్తుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పెయిన్ వాళ్లు చెప్పిన దాని ప్రకారం
మెలికలు తిరిగినా ఈ నరాల ఫైబర్ల వల్ల వాటి సహజమైన ఉద్దీపన స్థాయి పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా తగిలిన చిన్న స్పర్శ కూడా బ్రెయిన్కు నొప్పిలాగా సిగ్నల్స్ పంపుతుంది. ఆ రిసెప్టర్లు అలా పొరబడతాయన్నమాట. అందుకే ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. మరి ఇంత భయంకరమైన నరాల నొప్పికి ట్రీట్మెంట్ లేదా అంటే ఉంది. కానీ డాక్టర్లు దీన్ని ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ డీల్ చేస్తారు. ముందుగా కార్బమెజపైన్ లాంటి స్పెషల్ మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ వాటి వల్ల కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడిక తప్పనిసరి పరిస్థితుల్లో మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ లాంటి చాలా కాంప్లెక్స్ అయిన సర్జరీ చేయాల్సొస్తుంది. సరే, అసలు ఈ నాడీ సంబంధిత సమస్యలను డాక్టర్లు ఎలా కనిపెడతారో తెలుసా? అచ్చం డిటెక్టివ్స్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది కూడా చిన్న చిన్న సాధనాలతో. ఉదాహరణకు సెన్సరీ నాడులను టెస్ట్ చేయడానికి కాఫీ లేదా సబ్బు వాసన పసిగట్టమనడం, ఐ చార్ట్లు చదివించడం, కంటిమీద లైట్ వేసి కనుపాప ఎలా రియాక్ట్ అవుతుందో చూడటం, లేదా ట్యూనింగ్ ఫోక్తో శబ్దాన్ని వినమనడం లాంటివి చేస్తారు. భలే ఆసక్తికరంగా ఉంది కదూ! ఇక మోటార్ ఫంక్షన్స్ టెస్టింగ్ కూడా దాదాపు ఇలాగే సీక్వెన్షియల్గా ఉంటుంది. ఇక్కడ పేషెంట్ కళ్లతో కదులుతున్న వస్తువును ట్రాక్ చేయాలి, ముఖకండరాల సిమెట్రీ కోసం నవ్వాలి లేదా పళ్ళు చూపించాలి. అలాగే 12వ నాడీ అయిన హైపోగ్లాసల్ నాడీ పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడానికి నాలుకను బయటకు చాపాలి. ఇవన్నీ సింపుల్గా అనిపించినా డాక్టర్లకు ఇవిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఇక మిక్స్డ్ నాడుల పనితీరును అంచనా వేయాలంటే మాత్రం బలాన్ని, రిఫ్లెక్స్లను చెక్ చేస్తారు. కంటి కార్నియాపై సున్నితమైన దూదితో టచ్ చేసి బ్లింక్ రిఫ్లెక్స్ చూడటం, గట్టిగా ఆ అనిపించి అంగిలి కదలికను గమనించటం, అలాగే భుజాలను పైకి ఎత్తమని చెప్పి ఆ యాక్సెసరీ నాడి పనితీరును పసిగట్టడం లాంటివి చేస్తారు. సో ఇప్పటివరకు మనం 12 ప్రధాన నాడులను, వాటి పనులను, అవి దెబ్బతింటే వచ్చే ప్రాబ్లమ్స్ను క్లియర్గా చూశాం. అయితే ఇక్కడే శరీర నిర్మాణ శాస్త్రం నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్ రైజ్ అవుతోంది. అదేంటంటే ఈ 12 కాకుండా మన శరీరంలో ఏదైనా దాగి ఉన్న మరో కపాలనాడి ఉందా? అసలు ఈ కపాలనాడి 0 అనేది నిజంగానే ఉందా? సాధారణంగా మోడర్న్ టెక్స్ట్ బుక్స్లో దీన్ని పెద్దగా ప్రస్తావించకపోయినా 0 కపాలనాడి లేదా నర్వస్ టెర్మినాలిస్ అనేది వాస్తవంగా మన బాడీలో ఉంది. ఫెరమోన్లను మనం అన్కాన్షియస్గా ప్రాసెస్ చేయడంలో దీనిదే కీ రోల్. దీని బట్టి మనకేమర్థమవుతోందంటే మన నర్వస్ సిస్టంలో ఇప్పటికీ సైన్స్కి అంతుచిక్కని అద్భుతమైన రహస్యాలు ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి. ఆలోచించండి, మన గురించి మనకే తెలియని ఇంకెన్ని మిస్టరీలు ఆ బ్రెయిన్లో ఉన్నాయో కదా! ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.